భారత స్వతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోసు పాత్ర అత్యంత కీలకమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేశారు. సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని, ఆయన పోరాట పటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సుభాష్ చంద్రబోస్ తన జీవితాన్ని భారతావని కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా కీర్తించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి బ్రిటిషర్లపై ఆయన విరోచత పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర జాతీయ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ప్రజల్లో ఒక ఉత్తేజాన్ని నిర్మాణం చేయడానికి ఆయన బ్రిటిష్ని పారదోలాలంటే సాయుధమైనటువంటి పోరాటం కూడా అవసరమని భావించినది రాంబాబు. ఆయన మొట్టమొదటి సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసి వారు విదేశాల్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి భారతదేశాన్ని స్వతంత్రం చేస్తున్నారు. వారు ఏదైతే సాహసోపేతమైనటువంటి జీవితంలో చేశారు, చాలా గొప్ప ఆదర్శమైనది. ఆయన స్ఫూర్తి యువతకు ఎన్నో వెళ్ళినా ఆదర్శమైనది. ఎందుకంటే స్వాతంత్ర సమయంలో అనేక మంది విప్లవకారులు వాళ్ళ జీవితాలను భారతమాత కోసం ఘనంగా పెట్టారు. అలాంటి నిర్ణయాలు స్మరించుకొని మళ్ళీ మన భారతదేశంలో దేశభక్తి, జాతీయత, భారతీయ సంస్కృతి ఈ మూడింటిని మర్చిపోకుండా గుర్తుంచుకోవాలంటే జాతీయ నాయకులే మనకు స్ఫూర్తి. అందులో చెప్పుకోదగినటువంటి గొప్ప యువతకు స్ఫూర్తిదాత. మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వాతంత్రం ఇస్తానని చెప్పినటువంటి మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. కాబట్టి దేశంలో నైపుణ్యాన్ని పెంచుకొని భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా, ఒక ఉత్కృష్టమైనటువంటి భారతదేశం, శ్రేష్టమైనటువంటి భారతదేశ నిర్మాణం చేయడానికి ప్రధానమంత్రి మోడీ గారు విశేషమైన కృషి చేస్తారు. ఒక యువత స్ఫూర్తిని తీసుకొని నిరుద్యోగ సమస్య కానీ, లేక అనేకమైనటువంటి పేదరిక సమస్యలు కానీ దానికోసం ఒక సాధికారికంగా కృషి చేయాలని అందరూ కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు.